సో, మొన్నటి నుంచి గూడా అసలు మనము ఏ రాశి వారు మనకి నరఘోష అంటే నరదృష్టి, నరఘోష, శత్రుత్వం ఉండగూడదు అని చిన్న పాయింట్స్. ఇంకా ఉన్నాయి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. సార్ నాకు ప్రమోషన్ రావట్లేదు. నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. నాకు రిలేషన్‌షిప్ బాలేదు. లేదా అన్నదమ్ములలో గొడవలయితున్నాయి. ప్రాపర్టీ లిటిగేషన్‌లో ఉంది. లేదంటే ఎవడో ఒకడు కబ్జాలో వచ్చి కూర్చుండు. లేదా ప్రాపర్టీ అమ్ముదామంటే నాకు దానికి తగ్గట్టు రేట్ రావట్లేదు. ఇలాంటి ఎన్నో ఇష్యూస్ ఉంటాయి. అవన్నీ ఎప్పుడు డిస్కషన్ చేయగలుగుతాము అంటే మీరు మీరు డైరెక్ట్ అయినా హైదరాబాద్ వచ్చి మీరు కలవచ్చు అగ్నిశమిత్రాజ్‌ని. లేదు మీరు రాలేరు అనుకున్నప్పుడు మీరు ఫోన్ అపాయింట్‌మెంట్ అనేది తీసుకొని మీరు మాట్లాడొచ్చు. 1 డే బిఫోర్ మీకు డీటెయిల్స్ ఇచ్చేస్తే మనం ఫోన్ అపాయింట్‌మెంట్‌లో కూడా మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి లైఫ్ టైమ్ చేసుకునే రెమెడీస్ అని మనం చెప్తాం. ఓకే. ఈ ఇప్పుడు ఇవాళ మనం తెలుసుకోబోయేది ఏంటిదంటే సింహరాశి వారికి. సింహరాశి వారికి 2026లో నరఘోష ఉండొద్దు. ఆ! నరఘోష అసలు అంటే నరదృష్టి ఉండకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నరదృష్టి ఉండకూడదు. ఎక్కడికెళ్ళి ఎవరితోటైనా సరే గాని, నా మీద గాని, నా కుటుంబం మీద గాని, మా కుటుంబంలో ఎంతమంది సింహరాశులు ఉన్నారో అందరికి కూడా కలిసి రావాలి. ఆ నరదృష్టి అనేది నాకు ఉండకూడదు అంటే సింపుల్ ఒకటే. ఆదివారం, ఆదివారం పేదవాళ్ళకి ఎవరికైనా నీ బడ్జెట్ ప్రకారంగా సండే నీ బడ్జెట్ ప్రకారంగా ఒక యాపిల్ పండో, అరటిపండు ఈ 2 కలిపి నీ బడ్జెట్‌లో ఎంతైతే ఒక రూ. 100 200 ఎంతో అంత పెట్టి, లేదా నెలలో ఒక 2 ఆదివారాలు అంటే పౌర్ణమి తర్వాత వచ్చే మొదటి ఆదివారం, అమావాస తర్వాత వచ్చే మొదటి ఆదివారం ఆహ్, ఆహ్, ఆ 2 వారాలైనా సరే గాని మీ బడ్జెట్ ఒక రూ. 100కి 5 యాపిల్లొస్తాయి. ఈ ఒక 10 అరటిపండ్లు తీసుకోండి. ఒక యాపిలు, ఒక 2 అరటిపండ్లు ఎవరికైనా నీడెడ్ పర్సన్ బెగ్గర్స్‌కి టెంపుల్ దగ్గర ఎక్కడైనా సరే గాని ఇవ్వటానికి ప్రయత్నం చేయండి. ఈ సంవత్సరం మొత్తం గూడా నీకు ఆ నరఘోష, నరదృష్టి అనేది నీకు ఉండదు. ఎవరికైతే సింహరాశి వారికి. అలాగే సింహరాశి వారికి నరఘోష ఉండకూడదు. నా మీద ఏడుపు ఎక్కువైపోయింది గురుగారు. ఎవడు చూసినా సరే గాని నా డెవలప్‌మెంట్ మీద పడి ఏడుస్తా ఉండు. ఆ ఘోష అనేది నాకు ఉండకూడదు అనుకుంటే సింపుల్ ఒకటే. దగ్గరలో నీకు ఎక్కడైనా సరే గాని వేప చెట్టు, రావి చెట్టు 2 కలిసున్నా లేదనుకుంటేనేమో వేప చెట్టు దగ్గర. నీకు మంగళవారం కుదిరినప్పుడల్లా నెయ్యితో దీపం పెట్టక్కడ. ఆ దీపం పెట్టేటప్పుడు ఏంటంటే దాంట్లో ఒక 2 మిరియాలేసి అక్కడ దీపం పెట్టు. నా ఇంటి మీద గాని, నా సభ్యుల మీద గాని ఎలాంటి నీ నరఘోష ఉండకూడదని చెప్పి అక్కడ దండం పెట్టుకొని ట్యూస్‌డే అక్కడ దీపం పెట్టటం ట్రై చెయి. నీకు కుదిరితే వారం పెట్టు. నెలలో ఒకసారి పెట్టు, 2 సార్లు నీకెప్పుడు కుదిరితే పెడతా ఉంటే నీకు ఈ సంవత్సరం మొత్తం గూడా సింహరాశి వారికి ఆ నరఘోష అనేది ఉండదు. ఎవరైతే సింహరాశి వారు ఉన్నారో వాళ్ళకి శత్రుత్వం ఉండకూడదు. శత్రువులు మనకి ఎవడైతే మనతోటి ఉన్నాడో నా ఎనకనే గుంతలు తవ్వుతున్నారు గురువుగారు. ఆఫీస్ దగ్గర కావచ్చు, ఇంట్లో కావచ్చు. లేదనుకుంటే ఎవడో ఒకడు నాకు ఫ్రెండ్‌షిప్ జేయటం, నాతోటి అవసరం తీరిపోయిన తర్వాత చేయటం అనేది ఇట్లా జనరల్‌గా అందరికి జరుగుతూనే ఉంటది. సో, పర్టిక్యులర్ సింహరాశి వారు ఏం జేయాలి అంటే, ఇంట్లో నువ్వు ఒక దీపం అనేది అలవాటు జేసుకో. ఎట్లా అంటే కొన్ని పసుపావాలు, ఒక 2 మిరియాలు, ఒక 2 ఇలాచీలు. ఈ 3 ఐటెమ్స్ ఏసి మంచిగా దీపం పెట్టు. ఎప్పుడైతే ఈ మొత్తం దీపం కొండెక్కుతదో, ఆ మిగిలిన ఐటెమ్స్ అనేవి తీసుకొని ఏదైనా మట్టి ప్రమిదలో పెట్టి దాన్నేం జేయాలంటే కాల్చేయాలి. ఇదెప్పుడు జేయాలి అంటే, నువ్వు సాటర్‌డే రోజు దీపం బెట్టు. ఆదివారం రోజు ఆ ఐటెమ్స్ అనేవి తీసుకొని మొత్తం ఏదైనా మట్టి ప్రమిదలో ఏసేసి అయి కాల్చేసేయి. ఆ కాల్చింది ఏదైతే పౌడర్ అయిందో, ఆ పౌడర్‌ని పెట్టుకోవటం స్టార్ట్ చెయి. అప్పుడు జూడు నీకు ఈ యొక్క శత్రువులనేది ఉండదు. ఎందుకంటే మనం ఇప్పుడు ఒక పర్సన్‌ని మాట్లాడాలి అంటే ఐ కాంటాక్ట్ ఉండాలి గదా! సో, ఆ తిలకం ఏంటంటే ఒక వశీకరణ తిలకంలాగా పనిజేస్తది నీకు. కాబట్టి అది కుంకుమలో గూడా కలిపి పెట్టుకోవచ్చు. నాకు బ్లాక్ నీకు అది కొంచెం బ్లాక్ లాగా అయితది గానీ, నాకు బ్లాక్ వద్దు గురువుగారు అనుకుంటే నువ్వు రెగ్యులర్‌గా వాడే కుంకుమలన్నా ఇదేసేసుకొని మిక్స్ జేసి పెట్టుకోవచ్చు. కాబట్టి సింహరాశి వారు 2026లో ఇంకా అదృష్టవంతులుగా మారాలి. ఇంకా నా లైఫ్ గురించి ఇంకా తెలుసుకోవాలి అంటే స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్‌కి కాల్ చేసి ప్రాపర్ అపాయింట్‌మెంట్ ఆన్‌లైన్ గాని, డైరెక్ట్ గాని వచ్చి కలిసినట్టయితే మీ లైఫ్‌లో ఇంకా ఎంత అదృష్టమైన టైం నడుస్తుందో మనం మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసి లైఫ్ టైమ్ చేసుకునే రెమెడీస్ అనేవి మనం ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం కదా! ఎరుపు రంగులో ఉన్నవి మనకిక్కడ పిల్లిమాయ అంటే నల్ల పిల్లిమాయ. ఇది మనం ఈ అమావాస్య రోజు అమ్మవారి యొక్క హోమం చేసి ఎందుకంటే ఇప్పుడు కరోనా వైరస్ ద్వారా ఎవరిని మనం ఇక్కడ హోమంలోకి పాల్గొనేటట్టు చేసేటట్టు లేదు కాబట్టి మనమే వీటిని అభిమంత్రించి ఒక 41 రోజు మనం అభిమంత్రించి అమ్మవారి చండీ హోమం చేసి ఈ యొక్క పిల్లిమాయలనే అందుబాటులో ఉన్నాయండి. ఇది శత్రుబాధ నివారణకు కావచ్చు, మంచి పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్ శత్రుబాధ నివారణ జరగాలి, ధనప్రాప్తి కలగాలి, ఆగిన డబ్బులు రావాలి, ఎలాంటి సమస్యలున్నా అధికార ప్రాప్తి కావాలి,
మనం ఏ పని తలపెట్టినా తిరిగి ఉండకూడదు అనుకున్నవారు ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకోవచ్చు. వీటిలో ఈ యొక్క పిల్లిమాయ గురించి రావణ సంహిత, భృగు సంహిత, కాళీ కితాబ్, దాల్ కితాబ్ ఈ యొక్క గ్రంథాలలో ఉత్తర భారతదేశాలలో ఎన్నో గ్రంథాలలో దీని గురించి వివరణ ఉంది. ఆ యొక్క గ్రంథాలు మనం సేకరించి వాటిలో ఉన్న పూర్తి విధి విధానాన్ని మనం అనుసరించి ఈ యొక్క పిల్లిమాయని అభిమంత్రించడం జరిగింది. చాలా అద్భుతమైన ఫలితాలు మనం ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకున్న రోజు నుంచే మనం చూడొచ్చండి. ఇది కూడా లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది కాబట్టి ఈ యొక్క పిల్లిమాయని బుక్ చేసుకోవచ్చు. మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మా ఆఫీస్ అసిస్టెంట్ ఉంటారు, వాళ్ళతోటి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇది మనం 41 రోజు అభిమంత్రించి చండీ హోమంలో పెట్టి బంధన చేస్తాము. ఎప్పుడైతే మీరు ఆర్డర్ చేస్తారో మీ పేరు మీద 11 రోజులు అభిమంత్రించి ఇస్తాము. సో ఈ యొక్క బుకింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయండి. చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది. మీకు కావాలి అనుకుంటే ఈ యొక్క స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చండి. నమస్తే. అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ ధన ఆకర్షణ కిట్. జనాకర్షణ కావాలి, ధనాకర్షణ కావాలి వ్యాపారస్తులకు, ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి. పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్, పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు. ఇదేంటంటే చిన్నమట్టు వ్యాపారస్తులు కానివ్వండి జనధన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు. చిన్నమట్టుకు తాంత్రిక పీడలు, షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు, ఇంటి ముందు ఏదో పడేయటం. అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ, ధనాకర్షణ, కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు, కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి, అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి, ఏ పని తలబెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనధన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు. దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది. అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి. దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం, లక్ష్మీ గణపతి యంత్రం, వాస్తు నివారణ దోష యంత్రం, వ్యాపార వృద్ధి యంత్రం, లక్ష్మీ యంత్రం అని ఇలా దాదాపు 13 రకాల యంత్రాలు ఉంటాయి. ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది. ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి. దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి.